కయోటీస్ అంటే తెలుగులో మీనింగ్ ఏంటంటే అడవి కుక్కలు, అంటే ఒక తోడేల్ టైప్ జీవులు. ఇప్పుడైతే ప్రైమ్ వీడియోలో తెలుగులో కూడా స్ట్రీమింగ్ అవుతుంది. ఇది తెలుగు డబ్బింగ్ అయితే వరస్ట్గా ఉంది. హాలీవుడ్ వాళ్ళు అప్పుడప్పుడు బడ్జెట్ ఎక్కువైపోయి సినిమాలు తీస్తారో లేక పిచ్చి పీక్స్కి వెళ్ళి సినిమాలు తీస్తారో అర్థం కాదు. మనం కొరియన్, చైనీస్ థ్రిల్లర్స్లో చూసే ఇంటెన్సిటీ అలవాటు పడిపోయాం కదా. అలాంటిది ఈరోజు నాకు తగిలిన ఒక ఆనిముత్యం భయ. ఇది 2025లో వచ్చిన మూవీ. ఈ ఒక సర్వైవల్ థ్రిల్లర్ అంట. కయాటీస్ థ్రిల్లర్ అని వాళ్ళ ఫీలింగ్, కానీ స్క్రీన్ మీద వాళ్ళు చేసిన రచ్చ చూస్తే నాకైతే వాంతులు గ్యారంటీ. మళ్ళీ మొదలెట్టారా? ప్రశాంతంగా ఉండనవర్రా? బతకనేరా మమ్మల్ని? అసలు ఇలాంటి సినిమాలు చేయడానికి కూడా నాకు ఇంట్రెస్ట్ రాదు రివ్యూ, కానీ తెలుగులో వచ్చింది కదా రివ్యూ చేయమని మీరే అడుగుతారు. సో మరి రివ్యూ అయితే చూడాలి కదా మీరు. అసలు ఏం తీద్దామనుకున్నారో లాస్ట్ వరకు క్లారిటీ లేదు. దీన్ని భయపెట్టి హర్రర్ చేద్దామా లేక ఒక డార్క్ కామెడీ చేద్దామని కన్ఫ్యూజ్ అయిపోయి మన మైండ్ బ్లాక్ చేస్తారు. ఒక పక్క ఒకడిని కుక్కలు పీకుతుంటే ఇంకో పక్క పక్కింటోడు తన పెంపుడు పిల్లి కోసం ఏడుస్తూ పిచ్చి కామెడీ చేస్తుంటాడు. ఎక్కడ భయపడాలో ఎక్కడ నవ్వాలో అర్థం కాక ఇదొక సినిమాలో కూడా లేదు. అసలు ఈ సినిమాలో మెయిన్ విలన్స్ ఆ కయాటీస్ కదా. ఒక్క మాట చెప్తున్నా, ఆ కుక్కల విఎఫ్ఎక్స్ చూస్తే నేర్చుకుంటున్న కుర్రాడు కూడా సిగ్గుతో వేసుకుంటాడు. ఒక్కొక్క సీన్లో ఆ కుక్కలకి లైటింగ్ ఉండదు, షాడో ఉండదు, కనీసం అవి నేల మీద నడుస్తున్న ఫీలింగ్ కూడా రాదు. ఎవడో ఫ్రీ ఏఐ టూల్స్ వాడి జనరేట్ చేసిన బొమ్మల్లా ఉంటాయి తప్ప నిజమైన జంతువులని అస్సలు అనిపించదు. దానికి తోడు ఆ కుక్కలకి పేలని ఎక్స్ప్రెషన్స్ ఒకటి, భయం వేయాల్సిన చోట వాటిని చూసే మనకు పగలబడి నవ్వు వస్తుంది. కాలిఫోర్నియా అడవిలో భయంకరమైన కార్చిచ్చు రగులుతుందంట. ఆ మంటలకు భయపడి అడవిలో ఉండే కయోటీస్, అంటే మన ఊర్లో తిరిగే అడవి కుక్కలకి హాలీవుడ్ వెర్షన్ అనమాట, ఆకలితో ఊళ్ళోకి వచ్చేస్తాయి. హాలీవుడ్ హిల్స్లో ఒక పెద్ద కోటీశ్వరుల ఫ్యామిలీ ఉంటుంది. ఆ టైంలోనే కరెంటు పోద్ది. ఇంటి ముందున్న కారు మీద పెద్ద చెట్టు పడిపోతుంది. ఇక బయటికి వెళ్ళే దారి లేక ఇంట్లోనే ఇరుక్కుపోయిన ఈ ఫ్యామిలీని ఆ అడవి కుక్కలు ఎలా వేటాడాయి అనేదే ఈ స్టోరీ. వినడానికి ఏదో యానిమల్ అటాక్ థ్రిల్లర్ లాగా భలే ఉందనిపించింది, కానీ అసలు సినిమా స్టార్ట్ అయ్యాక తెలుస్తుంది డైరెక్టర్ మనకి ఎంత పెద్ద రాడ్డు దించాడని. సినిమాలో క్యారెక్టర్స్ కంటే డమ్ క్యారెక్టర్లు ఇంతకన్నా ఎక్కడ ఉంటారు భయ్య. బయట కుక్కలు పీక్ తింటుంటే ఒక ఇన్ఫ్లుయెన్సర్ పాప దాన్ని వీడియో తీస్తూ సెల్ఫీలు దిగుతూ చచ్చిపోద్ది. వాళ్ళ డెసిషన్స్ చూస్తుంటే రేయ్ మీకు మీరుగా వెళ్ళి ఆ కుక్కల నోట్లో తలకాయలు పెడుతున్నారు కదరా అనిపిస్తుంది. ఫైనల్గా మన రేటింగ్ అడుగుతారా? దీనికి రేటింగ్ ఇవ్వడం కంటే ఆ కుక్కలకి బిస్కెట్లు వేయడమే బెటర్. ఇంకా చెత్త గ్రాఫిక్స్ మీద జోకులు వేసుకుంటూ స్క్రీన్ మీద వాళ్ళ పిచ్చి పనులు చూసి నవ్వుకుందాం అనుకుంటే మీ బుర్ర ఫ్రై అవ్వాలంటే ఈ సినిమాని అయితే ఖచ్చితంగా ట్రై చేయండి. టైం బొక్క పెట్టే మూవీ ఇది. కయోటీస్ అంట, కయోటీస్. నీలో ఇంత ఫైర్ ఉందని నేను ఎప్పుడు అనుకోలేదు బావా. నువ్వేంటి? నేనే అనుకోలేదు. వీడియో నచ్చితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ మళ్ళీ కలుద్దాం. బై బాయ్. జై హింద్.